ఇశ్రాయేలు ప్రజలు ప్రశాంతంగా జీవించే ప్రతిసారి వారు దేవుణ్ణి మరిచిపోయి తమకు ఇష్టం వచ్చినట్లు జీవించేవారు. అప్పుడు దేవుడు నిజమైన పశ్చాత్తాపంతో వారు మొరపెట్టేంత వరకు అన్య దేవతలను ఆరాధించే రాజుల చేతుల్లోకి వారిని అప్పగించేవాడు. న్యాయాధిపతుల గ్రంథంలో ఇలా 7 సార్లు జరిగింది. దెబోరా ఇశ్రాయేలీయులను శత్రువుల నుంచి రక్షించడానికి దేవుని చేత ఎన్నుకోబడింది. కానీ కొన్ని అడ్డంకులున్నాయి. ఆమె ఇశ్రాయేల్లో మొదటి మహిళా నాయకురాలుగా ఉండడం కూడా అందులోని ఒక అంశం. ఆర్థిక మాంద్యం, ఆధ్యాత్మిక పతనం, భావోద్వేగ ఒత్తిడి లాంటి తీవ్రమైన పరిస్థితులను దేశం ఎదుర్కొంటుంది. ఇశ్రాయేలీల వద్ద ఎలాంటి వనరులు లేవు. 50 మైళ్ళ ప్రమాదకరమైన మార్గాన్ని వారు దాటాల్సి వచ్చింది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో సరైన ఆయుధాలు, ఎలాంటి శిక్షణ లేని ఆకలితో అలమటిస్తున్న 10,000 మందిని, పూర్తి అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్న 1,00,000 మంది శక్తివంతమైన సైనికులను ఎదుర్కొనేలా నడిపించడానికి దెబోరా దేవుని చేత ఎంపిక చేయబడింది. అందుకోసం అనుకున్న అర్హతలు చాలా సాధారణంగా కనిపిస్తాయి. ఆమె ఒక భార్య, ఒక తల్లి, సరళ వృక్షం కింద కూర్చొని ప్రజలకు న్యాయం తీర్చే ఒక న్యాయాధిపతి. అయితే దెబోరా ఒక ప్రవక్తగా దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించింది. ఆమె నాయకుడైన బారాకును సహాయం కోసం పిలిచి దేవుడు ఒక స్త్రీ ద్వారా విజయం అందిస్తాడని ముందుగానే ప్రవచించింది. దేవుడు తాను ప్రేమించిన ప్రజల పట్ల కలిగి ఉన్న ప్రణాళికలపైన ఆమె సంపూర్ణ విశ్వాసం ఉంచింది. ఒక అద్భుతమైన విజయాన్ని ఇవ్వడం దేవుని పని. అందుకు దెబోరా చేయాల్సింది కేవలం విశ్వాసంతో ధైర్యంగా నాయకత్వం వహించడం మాత్రమే. ఫలితంగా ప్రజలు సంతోషంతో ఆమెను అనుసరించారు. బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఈ ప్రయత్నానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక కొత్త బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.